ఆఫ్ యూ. నేను మీ సైకాలజీ రాము సార్. ఇవాళ సైకాలజీలో భాగంగా మనం వికాస నియమాల్లో క్రమానుగత వికాస నియమం, హైరార్చికల్ రూల్ అనే దాని గురించి మనం పరిశీలిస్తే, వ్యక్తిలో జరిగేటువంటి శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, భాషాపరమైన అంశాల్లో అభివృద్ధి లేదా మార్పు అనేది ఖచ్చితంగా ఒక నమూనాను అనుసరించి జరుగుతుంది అని తెలియజేసే నియమాన్ని మనం క్రమానుగత నియమము లేదా హైరార్చికల్ రూల్ అనే పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఉపాధ్యాయుడు మొదటగా శిశువుకి సంకలనము, తర్వాత వ్యవకలనము, తర్వాత గుణకారము, తర్వాత భాగాహారము వంటి నేర్పడాన్ని ఈ క్రింది ఏ వికాస నియమం తెలియజేస్తుందంటే అది వికాస క్రమానుగత నియమంగా పిలుస్తాం. అలాగే మనకి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేటువంటి నియమం కూడా మనకి ఖచ్చితమైన నమూనా అనుసరిస్తుంది. అది కూడా మనకి క్రమానుగత నియమం. అదే జ్ఞానేంద్రియ వికాసము కూడా చూస్తే స్పరువావి దృష్టిగా గుర్తుపెట్టుకోండి. ముందు స్పర్శ, తర్వాత రుచి, తర్వాత వాసన, తర్వాత వినికిడి, తర్వాత దృష్టి అనేటువంటి ఒక ఖచ్చితమైన నమూనా అనుసరించి అక్కడ వికాసం అనేది జరుగుతుంది. అలాగే మానసిక వికాసంలో భాగంగా ఫస్ట్ ఇంద్రియ చాలక ఆలోచనలు, తర్వాత మూర్త చాలక ఆలోచనలు, తర్వాత అమూర్త ప్రచాలక ఆలోచనలు మనకి ఒక ఆర్డర్లో జరుగుతూ ఉంటాయి. ఇలా వ్యక్తిలో జరిగే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, భాషాపరమైన అంశాలలో మార్పు అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరించి జరుగుతుంది అని తెలియజేసే నియమం పేరే క్రమానుగత నియమం అనే పేరుతో పిలుస్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.